కొని మభ్యపెట్టి కృత్రిమంగా అదాని గారు షేర్లని కృత్రిమంగా పెంచుకోవడం వల్ల ఈ దేశ ఆర్థిక పరిస్థితికి విఘాతం కలిగిందని నమ్మినటువంటి రాహుల్ గాంధీ గారు జేపీసీని డిమాండ్ చేశారు. అత్యున్నత పార్లమెంటరీ స్థాయి సంఘం జేపీసీ వేస్తే నిజ నిజాలు బయటకు వస్తాయని ప్రభుత్వానికి రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారితో పాటు ఇతరత్ర ప్రతిపక్ష నాయకులు కోరితే ప్రభుత్వం పెడచన పెట్టింది. దానికి కారణం ఏంటంటే లోపాయికారిగా అదాని వల్ల బీజేపీ లబ్ధి పొందుతుంది కాబట్టి. దాని కారణంగానే ఈ దేశ ప్రజలకు ఈ మెగా స్కామ్ తెలియాలి. అదాని అంబానీ దోస్తి వల్ల దేశ ఆర్థిక ఎంత విఘాతం కలుగుతుందో ప్రజలకు తెలవాలనే ఉద్దేశంతోనే రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు ఇవాళ ఈ ర్యాలీ అండ్ దీక్షకి పిలిపించినారు. ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు ఆదేశాల మేరకు ఇవాళ పెద్ద ఎత్తున స్థానిక శాసనసభ్యులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలంతా తరలి అమరవీరుల స్తూపం నుంచి ఇక్కడ వరకు ర్యాలీగా రావడం జరిగింది. ఇవాళ దేశ ప్రజలకి ఈ దీక్షల ద్వారా యావత్ రాష్ట్రంలో రాజధానిలో జరుగుతున్నట్టు ఈ నిరసన దీక్షల వల్ల అదాని అంబానీ దోస్తానే కాకుండా ఆర్థికంగా ఏ విధంగా వారికి లోపాయకరంగా సహకారం చేస్తా ఉన్నారు, ఏ రకంగా ఈ బడా వ్యాపారస్తులు పెరుగుతా ఉన్నారు, ఏ రకంగా పౌరులు చితికలు పడతా ఉన్నారో తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందుకే ఈ ధర్నా కార్యక్రమాన్ని ఏఐసిసి పిలుపునిచ్చింది. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అదాని మెగా స్కామ్ మీద ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు తెలియాలి కాబట్టి నేనే స్వయంగా వచ్చి దీక్షలో కూర్చుంటానని చెప్పడం జరిగింది. దాని కారణంగా వారు ఇక్కడ రావడం జరిగింది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇక్కడ రావడం జరిగింది. మా ఇన్ఛార్జ్ ఏఐసి ప్రధాన కార్యదర్శి దీపాదాస్ మున్షి గారు ఇక్కడ రావడం జరిగింది. ఇదే సందర్భంగా ప్రజలకి వాస్తవాలు తెలియజేయడానికి వచ్చినటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు సల్మాన్ ఖుర్షీద్ గారు ఇక్కడ రావడం జరిగింది. వారితో పాటు సిఎల్పి నాయకులు జీవన్ రెడ్డి గారు, మంత్రివర్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, చైర్మన్లు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, అనుబంధ సంఘ అధ్యక్షులందరూ కూడా ఈ దీక్షలో పాల్గొంటా ఉన్నారు. ఇప్పటి వరకు చాలా మంది వారి సందేశాన్ని आपने जनता के बीच में जाकर आपने जनता को उत्साहित किया, आपने जनता को प्रोत्साहित किया और आपने बिल्कुल जो भी थी उनको बदल देने का निर्णय लिया। आपने ये कहा कि बिगड़ते हुए समाज में हम समाज को सुधारेंगे और जिन लोगों को कुछ नहीं प्राप्त हुआ, सालों साल कुछ नहीं मिला, सिर्फ फायदे मिले और कुछ नहीं मिला, उनको हम एक बार फिर बताएंगे कि मानवता का क्या सवाल होता है और मानवता का कैसे हाथ पकड़ा जाता है। आपने इस हाथ का साथ दिया है, ये हाथ सबका साथ, सबका हाथ है। आपने सबको साथ दिया है, इसलिए आपको बधाई देता हूँ महोदय को। इसके लिए आशीर्वाद का, इनको जो आप लोगों का आशीर्वाद मिला है उस उनको हम ये कहते हैं कि तुम ये समझ लो कि तुम जो कर रहे हो उसका अंजाम क्या होगा,
तुम जानते हो कि अंजाम क्या होता है, लोकतांत्रिक अंजाम और निर्णय क्या होता है। जैसा आपने तेलंगाना में करके दिखाया है, ऐसा पूरा देश में होगा। तू इधर उधर की ना बात कर, हम उनसे कहते हैं, तू इधर उधर की ना बात कर, ये बता के काफले क्यों लुटे, हमें रहजनों से गरज नहीं, तेरी रहबरी का सवाल है। हमारे पास ये रहबर है जो हमें सुरक्षित रखता है, तुम्हारे पास वो रहबर है जो तुम्हें लूटता है, देश को लूटता है। देख लो, अब ऐसा रहबर चाहिए कि वैसा रहबर चाहिए। आज ये निर्णय यहीं से शुरू होगा। आज ये निर्णय पूरे देश को बता देगा कि हम हमारा रहबर लेकर चलेंगे और तुम्हारा रहबर चूर चूर कर देंगे। यही हमने अपने यहाँ से ऐलान किया है। आप लोगों ने मुझे यहाँ आने का अवसर दिया, इसके लिए बहुत बहुत धन्यवाद। आप सभी को एक बार फिर बहुत बहुत बधाई। आपका ये प्रांत उज्जवल प्रांत है, उज्जवल प्रांत रहे। जय तेलंगाना, जय भारत, जिंदाबाद। థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నేను పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రులు శ్రీ బట్టి విక్రమార్క గారిని మాట్లాడుతుందో కోరుతాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఏఐసిసి సెక్రటరీ శ్రీమతి దీపాదాస్ వంశీ గారికి, ఈ కార్యక్రమానికి ఏఐసిసి నుంచి ముఖ్య అతిథిగా చేసినటువంటి మాజీ కేంద్ర మంత్రివర్యులు, ప్రముఖ న్యాయ నిపుణులు కూడా శ్రీ సల్మాన్ ఖుర్షీద్ గారికి, అట్లాగే నాతోటి సహచర మంత్రివర్గ సభ్యులందరికీ, శాసనసభ్యులకి, మాజీ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులందరికీ, కార్యక్రమంలో